ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి, ఉదయం నుంచి నువ్వేం తినలేదు, కొంచెం తిను. ఆద్య అలా చావు బతుకుల మధ్య ఉంటే నన్నెలా తినమంటారండి? ఆద్యకి ఏం కాదు జానకి, నువ్వేం భయపడకు. మీ మాట నాకెప్పుడు ధైర్యాన్నిచ్చేది. కానీ ఆద్యని ఆ పరిస్థితుల్లో చూశాక, డాక్టర్ గారి మాటలు విన్నాక నేను ధైర్యంగా ఉండలేకపోతున్నానండి. రాత రాసిన వాడు ఏం జరగాలో కూడా రాసే ఉంటాడు జానకి. ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ఆ దేవుడెప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా కాపాడతాడు అని నమ్మి గుడికి వెళతాం. అలాంటి గుడిలోనే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అంటే దేవుడి మీద మనకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని పోయే పరిస్థితి రానిస్తాడా? ఆద్యకి ఏం కాదు జానకి, నన్ను నమ్ము. అమ్మా అమ్మా, ఆద్యకి ఎలా ఉందమ్మా? డాక్టర్ ఏమన్నారు? ఏం చెప్పలేమంటున్నారమ్మా. ప్రాణాలతో తిరిగి వస్తుందని చెప్పలేమంటున్నారమ్మా. అమ్మా, ప్రాణాలతో తిరిగి రాకపోవడం ఏంటమ్మా? అంత ప్రమాదం ఏం జరిగింది? నాన్న, ఆ అమ్మ ఏంటి అలా అంటుంది? డాక్టర్లు ఆ మాటే చెప్పారమ్మా. వాళ్ళ మాటే గెలుస్తుందో మన నమ్మకమే గెలుస్తుందో అర్థం కావడం లేదు. సార్, ఈ మెడిసిన్స్ అర్జెంట్గా తీసుకురండి. అలాగేనమ్మా. రామలక్ష్మి, నువ్వు అమ్మ దగ్గరే ఉండు. తనని నీ కూతుర్లా కాపాడుకుంటానని నాకు మాటివ్వక నీ బిడ్డకి ఏ కష్టం రానివ్వను, నా బిడ్డలా చూసుకుంటానని ఆ రోజు నా చెల్లెలికి మాటిచ్చి ఆద్యని తీసుకొచ్చాను. కానీ వచ్చే దగ్గర నుంచి నా ప్రమేయం లేకుండా ఆద్యని కష్టపెడుతూనే ఉన్నాను. అమ్మని అడగాల ఈ రోజు చావు బతుకులతో పోరాడుతూ లోపల పడుంటే ఇవి చెయ్యలేక చేతగాని దానిలా నిలబడిపోయాను. ప్రళయానికి తల వంచుతుందా విధిరాతకి? మన ఇంటి కోసం, నీ కోసం ఆద్య ఎంత చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.